కళ్యాణ మండలి సభ్యులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం కళ్యాణ మండలి ఆఫీస్ విశాఖపట్నం నందు ఓపెన్ చేసుకుని 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. దీని ద్వారా అనేక మంది వివాహాలు జరుపుకోవడం, ఆఫీస్కి వచ్చి కళ్యాణ మండలి వెబ్సైట్ గురించి తెలుసుకోవడం అన్నీ జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఎక్కువ మంది ఆన్లైన్లోనే విషయాలన్నీ తెలుసుకొని ఫోన్ ద్వారా మాత్రమే డైరెక్ట్గా ఎలా ఉపయోగించుకోవాలో ఆ అవకాశం ఉన్నందువలన దాన్ని ఎక్కువ మంది వినియోగించుకోవడం జరుగుతూ వస్తున్నది. అయితే ప్రతి ఉగాది నాడు మన కళ్యాణ మండలిలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం, అంటే ప్రత్యేక కార్యక్రమం అప్గ్రేడ్ చేసుకుంటూ, అంటే ప్రతిసారి మనకు కంటిన్యూగా అది ఉపయోగపడే ఒక రకమైన విధానాన్ని మనం తయారు చేయడం జరుగుతూ వస్తూ ఉంది. అది వెబ్సైట్ని అప్గ్రేడ్ చేయడం, అంటే ఇంకా ఫెసిలిటీలు పెంచడం కానీ, వాట్సాప్లో చూసుకునే వారికి ఫెసిలిటీలు పెంచడం కానీ అలా చేసుకుంటూ వచ్చాము. ఆ విషయం మీకు తెలిసిన విషయమే. అయితే ఈసారి ఏం చేయాలి అంటే, ఏంటి అవసరం ఒక పిల్లలున్న తల్లిదండ్రులు, వివాహం చేయాలనుకున్న పిల్లలున్న తల్లిదండ్రులకి ఏంటి కావాలి ముఖ్యంగాని, దాన్ని ఏ రకంగా చేయాలి అని చాలామంది పెద్దలతో ఉదయం నుంచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు అడిగింది, అసలు వివాహం చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి సంబంధాన్ని, ఒక మంచి సంబంధం చూడాలి. అంటే మంచి సంబంధం అంటే ఇక్కడ తెలుసుకో విషయం, వాళ్ళకి అనుకూలమైన సంబంధం ఎలా చూసుకోవాలి, ఒకవేళ ఒక సంబంధం చూస్తున్నప్పుడు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏంటి, ఆ పొరపాట్లను అధిగమించి వాళ్ళకి కావాల్సిన సంబంధం చూసుకునే విధానం ఏంటి అన్నది చిన్న చిన్న వీడియోల ద్వారా తెలియజేసినట్లయితే అది బాగా ఉపయోగపడుతుందని అనడం జరిగింది. సో దానికి విధిగా మన దగ్గర ఎలాగో కళ్యాణ మండలి యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని ద్వారాను అలాగే కళ్యాణ మండలి వాట్సాప్ ఛానల్ కూడా ప్రారంభించడం ఈరోజు జరిగింది. సో దాని ద్వారా మనకు ఉపయోగపడేది అంటే, నేనే కాకుండా మన జాతిలో వివిధ మంది పెద్దలు ఉన్నారు. ఒక మంచి సంబంధం చూసుకోవడంలో తీసుకోవాల్సిన మెలకువల గురించి ఎలా ఉపయోగించుకోవాలి, వచ్చిన సంబంధం వాళ్ళతో ఎలా మాట్లాడాలి, దాని గురించి అందరం వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తెలుసుకునే విధంగా దాన్ని తయారు చేస్తున్నాము. సో ఈ సంవత్సరం ఇది బాగా ఉపయోగపడాలని ఆశిస్తూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.